బ్రహ్మముడి సీరియల్ మేము చూడడం మానేసాము. బ్రహ్మముడి సీరియల్‌ని ఎప్పుడో పక్కన పెట్టేసాము. బ్రహ్మముడి స్టోరీ అస్సలు లేదు. బ్రహ్మముడిని ఎప్పుడు శుభం కాడేస్తారా అనేసి చాలా మందైతే వెయిట్ చేస్తా ఉండ్రు. అసలు బ్రహ్మముడి పైన కొంచెం కక్ష అయితే కట్టారు. అసలు స్టోరీ లేదు, శుభం కార్డ్ వేయాలి అనేసి అడతా ఉంటారు కదా మీరంతా. మీరంతా అడిగేదానికి అసలు బ్రహ్మముడిలో నిజంగానే స్టోరీ లేదా? శుభం కార్డ్ వేయాల్సిన పరిస్థితి ఉందా? లేదా అనేది ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరికి చూసారంటే మీకే ఒక క్లారిటీ వస్తుంది. శుభం కార్డు వేయాలనుకుంటారా లేకపోతే చూడాలనుకుంటారా, సీరియల్ చూడాలనుకుంటారా అనేసి. ఖచ్చితంగా వీడియోని అయితే చివరికి చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు అయితే మర్చిపోద్దండి. అసలు మామూలుగా బేసిక్గా చెప్పాలంటే మనం 100 ఎపిసోడ్లు 200 ఎపిసోడ్లలో మనకు ట్విస్టులు అనేది కొత్త కొత్త ట్విస్టులు అనేది రివీల్ అవుతూ ఉంటాయి. అంటే కొత్త కొత్త క్యారెక్టర్స్ అనేసి వస్తూ ఉంటాయి. కానీ బ్రహ్మముడి సీరియల్ మాత్రం 1000 ఎపిసోడ్లు అయిన తర్వాత కూడా ట్విస్టులు అనేది బయటకు వస్తున్నాయి. బ్రహ్మముడి సీరియల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి ఒకే షాట్ పైన అయితే రన్ అవుతుంది. ఏమంటే ఆస్తి ఆస్తి ఎలాగైనా సరే ఆ ఇంట్లోనే ఉండి తిన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు కదా. ఆ విధంగా రుద్రాణి గారు అయితే ఆస్తిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి, తన కొడుకుని పెద్ద మహారాజుని చేయాలనేసి ప్రయత్నం చేసి కుక్క సాగు చచ్చిపోయినారు. అది మనకు తెలిసిన విషయమే. అది అయిపోయిన తర్వాత వాళ్ళ కూతురు పెద్ద మహారాణిలాగా ఫీల్ అయిపోయేసి ఆస్తిని అంతా సొంతం చేసుకొని నేను మా అమ్మ కోరిక నెరవేర్చాలనేసి పెద్ద అంటే సింహాసనం పైన కుక్కను కూర్చోబెడితే ఏం పని చేస్తుందో అదే పని అయితే చేస్తూ ఉంది. పెద్ద కంపెనీ ఇచ్చారు. ఆ పెద్ద 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీని ఇస్తే ఆ కంపెనీని కాస్త లాభాల నుంచి నష్టాల్లోకి అయితే నెట్టేసింది. అంత తెలివి లేకుండా ఆ కంపెనీని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి? ఆ కంపెనీని అలాగే వదిలిపెట్టింటే ఆ కంపెనీలో ఉండే ఎంప్లాయీసే చాలు. ఎందుకంటే ఆ రాజు కావ్య ఇచ్చిన పవర్తోనే ఆ కంపెనీని ఎక్కడికో ఒక స్థాయికి తీసుకెళ్ళింటారు. అలాంటిది 10 రూపాయలకి 20 రూపాయలకి ₹1,00,000 2,00,000కి నువ్వు వెతుక్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎంప్లాయీలకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి నువ్వు ఆ కంపెనీని క్రియేట్ చేసుకున్నావు. అంత లోగా ఉండేది నీకు ఆస్తి ఇస్తే మాత్రం ఏం చేస్తావు? ఆస్తిని జస్ట్ ఒక 2 ఏళ్ళలో మొత్తం శాంతం చేసేసి ఇంకా అయిపోయింది పోండి, ఇంకా ఆస్తి ఏం లేదు, మనం రోడ్డుని పడదాం పండి అనేసి వెళ్ళిపోయింటావు. అక్కడ మన రాజకావ్య మైండ్ పెట్టి ఆలోచించడం వల్లనే 25 సంవత్సరాల వరకు మన హిందూకైతే ఆస్తి రాకూడదు అనేసి మనకైతే ఒక అగ్రిమెంట్ అయితే రాశారు. ఆ అగ్రిమెంట్లో కూడా ఒక మెలిక అయితే పెట్టాడు. హిందూ 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన భర్త సంతకంతో పాటు హిందూ సంతకం కావాలనేసి మరొకసారి అయితే మెలిక పెట్టారు. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్స్ అయితే మనం చూసాం అంతకుముందు వీక్ అంతా. ఈ వీక్లో అయితే కొన్ని ట్విస్టులు అయితే రివీల్ అయ్యాయి. కొన్ని ట్విస్టులు రివీల్ అయ్యాయంటే ఆ వీక్ ఏం జరిగిందంటే ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అపర్ణ గారిని మన రాజు వాళ్ళ నాన్నగారు అయితే మ్యానిపులేట్ చేశారు. అంటే పెంచే వాళ్ళ నాన్నగారు అయితే మ్యానిపులేట్ చేశారు. అంటే వాళ్ళ భయం ఏమంటే ఇప్పుడు పెంచిన కొడుకైనా సరే కన్న కొడుకైనా సరే కొంచెం ఆ ప్రేమ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. 25 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి పెంచితే అతనికి ఆ ఇంటి మంచిగా ఉంటాడు, బాగా లగ్జరీగా ఉంటాడు, రాజులాగా ఉంటాడు అనుకుంటే ఆ తండ్రి కూడా పంపిస్తాడు. కానీ ఎక్కడ ప్రాణాలతో ఉండడు అనేసి భయం ఉంటుంది చూడండి, ఒక భయము. ఆ భయమునే ఆ తండ్రిని అయితే మన అపర్ణ గారికి అయితే నిజం చెప్పకుండా చేసింది అనేసి నాకైతే అర్థమైంది. కానీ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే శృతిని కూడా అక్కడే చూపించారు కాబట్టి శృతి ఖచ్చితంగా మన రాజుని అయితే కనిపెడుతుంది. ఆఫీస్కి కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. ఆఫీస్ ఎపిసోడ్స్ గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే స్టోరీ లేదు, శుభం కాడేసేయండి అన్నారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క ట్విస్ట్, ఒక్కొక్క వారం ఒక్కొక్క ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. హాస్పిటల్లో ఎవరో ఒక ఆమె ఉంది. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ హాస్పిటల్లో ఉండే ఆమెను చూసి అరే హాస్పిటల్ అంటూ ఉంటారు, మళ్ళీ లక్కీ వాళ్ళ అమ్మ అంటూ ఉంటారు, బహుశా లక్కీ వాళ్ళ అమ్మ ఏమన్నా ఉందా హాస్పిటల్లో, అందుకోసం అనేసి మన రాజు లక్కీకి తెలియకుండా ఏమైనా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటా అనేసి అనుకున్నాను ఒకసారి. కానీ అక్కడ కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చి మన రేఖకి ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ తన బాయ్ ఫ్రెండ్ మోసం చేసి ఆ బిడ్డను కనింది. ఈ బిడ్డను నాకు వద్దు, నువ్వేమైనా చేసుకో అనేసి అక్కడ మన యాంటోనీకి అయితే ఇచ్చేసింది. యాంటోనీ అంటే కొత్త క్యారెక్టర్, ఒక జైల్లో నుంచి వచ్చింది కదా, ఆ క్యారెక్టర్కి ఇచ్చేసింది. అక్కడ ఇచ్చేస్తే ఇప్పుడు లక్కీ వాళ్ళ అమ్మ వచ్చి మన లక్కీ వాళ్ళ ఫ్యామిలీని అయితే మనకి ఇంతవరకు చూపించలేదు. లక్కీ ఒక అనాథ లాగానే చూపించారు. ఎందుకంటే రాజ్ ఫ్రెండ్ అనాథ లాగానే బస్తీలో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరే, అంటే ఇద్దరు మైండ్ సెట్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ రాజుకి డబ్బు, బిజినెస్ అన్ని మైండ్ సెట్ అదే విధంగా ఉంది. ఇక్కడ మన మేనమామ పలుకులు అయితే ఇద్దరికి ఎగ్జాక్ట్గా వచ్చాయని చెప్పొచ్చు. ఇక్కడ రాహుల్ పలుకులు అయితే ఎగ్జాక్ట్గా వచ్చాయి. ఇక్కడ రాహుల్ పలుకులు మన రాజు పలుకులు సేమ్ టు సేమ్. ఇక్కడ రాజు రాహుల్ ఎలాగైతే ఉన్నారో అదేవిధంగా మా మేనమామ పలుకులు ఇద్దరికి అక్కడ కూడా మన రాహుల్ వచ్చి లక్కీకి మేనమామే అవుతాడు కదా, లక్కీకి ఇద్దరు పలుకులు ఎలా వచ్చాయి చూడండి. అసలు ట్విస్టులు లేవు బ్రహ్మముడిలో, సీరియల్ స్టోరీ లేదు అనే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ లక్కీకి ఫాదర్ అమ్మగా చేయడంతో
ప్రాణ స్నేహితులు బద్ద శత్రువుల్లాగా మారే ఛాన్స్ కూడా వెరీ వెరీ హైగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేఖ గారికి వాళ్ళ అమ్మకి సపోర్ట్గా ఎవరన్నా సరే, ఎంత ఫ్రెండ్ ఉన్నా సరే ఖచ్చితంగా ఒక యుద్ధం అనేది చేస్తాడు. ఎందుకంటే మా అమ్మని గెలిపించాలి, ఈ ఆస్తి నా సొంతం అవుతుంది కదా, ఎవరికో ఇచ్చేది ఎందుకు, నా ఫ్రెండ్ గాడికి ఇచ్చేది ఎందుకు అనేసి ప్రాణ స్నేహితులు కూడా యుద్ధం అనేది చేస్తారు. ఆ విధంగా ఏమైనా డెవలప్ చేసే ఛాన్స్ ఉందా అనేది అయితే చూద్దాం. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు ఆఫీస్లో మన రాజ్ కావ్య అయితే అడుగు పెట్టారు కదా, అడుగు పెట్టబోతున్నారు, ఇంకా పెట్టలేదు. అది ఎందుకు పెట్టారు ఏమనేసి ఇక్కడ లక్కీ గురించి అయితే మాట్లాడేస్తాం. అసలు రేఖ కొడుకునిగా ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఫ్యూచర్లో మాత్రం మంచి ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. రేఖకి ఇంకొక గుద్దిబండ అయితే నెత్తినొచ్చి పడబోతుందని మనకైతే తెలుసు. కానీ ఆ గుద్దిబండని రేఖ కానీ ఒక పువ్వులాగా మార్చుకునింది, అంటే పూల వర్షంలాగా మార్చుకుందంటే, రాళ్ళ వర్షాన్ని పూల వర్షంలాగా మార్చుకుందంటే రేఖ ప్లస్ పాయింట్. ఎందుకంటే అక్కడ ఉండే కొడుకు, ఇప్పుడుండే ఒరిజినల్ కొడుకు అయితే ఒక దద్దమ్మ అనేసి మనకైతే అర్థమైపోయింది. కాబట్టి ఆ దద్దమ్మ ప్లేస్లో లక్కీ వచ్చినంటే, లక్కీకి అంత ఇంత తెలివి ఉంది కాబట్టి మన రాజుని ఢీ కొట్టగలిగే శక్తి కూడా లక్కీలో ఉంది. కాబట్టి లక్కీకి అయితే ఇన్ కేస్ లక్కీ రాజు మధ్య ఫైట్ అయితే మనం చాలా చూడబోతున్నాం అనేసి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే స్వప్నకి ఇద్దరికి పెళ్లి చేయాలంటా ఉంటారు కాబట్టి స్వప్న కూడా ఆస్తి ఆస్తి అనేసి, స్వప్న కూతురు ఐశ్వర్య ఉంది కదా, అక్కడ పెళ్లి చేయాలనుకుంటా ఉంటారు కాబట్టి తిరిగి ఎక్కడెక్కడికో లింకులు కలుపుకొని వచ్చారు. బాగుంది నాకు తెలిసినంత వరకు. సీరియల్ అయితే మంచి ట్విస్టుల తరుణంతో అయితే ఉంది. ఎవరు టెన్షన్ పడాల్సిన లేదు. సీరియల్ శుభంగా పడుతుందా లేదా, శుభంగా ఆడేసేస్తారేమో, స్టోరీ లేదు కదా అని వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే స్టోరీ అనేది ఎంత ఉందో మీకు ఇప్పటి నుంచి మీకు మొదలు పెడతాను. స్టోరీ అనేది ఫస్ట్ మనకి స్టోరీలో ఎక్కడ మొదలవుతుందంటే, లక్కీ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ని రేఖగా ప్రకటించారు. అదొకటి పెద్ద స్టోరీకి అంతా మెయిన్ లీడ్ వచ్చి అదే మనం. ఎందుకంటే ఇక్కడ రాజు ఆఫీస్కి పోయిన తర్వాత, ఆఫీస్కి రాజు కావ్య అయితే ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అపర్ణ గారు కనీసం ఎంప్లాయీలు కూడా శాలరీ లేని పరిస్థితిలో ఉన్నారు. అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు, కంపెనీని ఏం చేయాలనుకుంటా ఉంటారు, మీరు మాకు అన్నం పెట్టకపోయినా పర్లేదు, కంపెనీలో ఎంప్లాయీస్కి మాత్రం అన్నం పెట్టండి, కంపెనీలో ఎంప్లాయీస్ని కాపాడండి అనేసి మన అపర్ణ గారు చెప్తే, అపర్ణ గారు చెప్పిన మాటలకి కొట్టిపారేసింది. ఎందుకంటే శక్తి వీళ్ళు పక్కన ఉంది కాబట్టి. అంటే రేఖ నోటితో గెలుస్తుంది, అపర్ణ గారు నోటితో గెలవలేకపోతూ ఉంటారు. అలాగే మన ఏమన్నా చేస్తుందేమో, ఏమైనా ప్రాణాలు తీస్తుందేమో అనేసి భయపడుతూ ఉంటారు. దానికి తోడు ఇందు కావ్యలాగా ఆలోచించలేకపోవడం కూడా మన అపర్ణ గారికి అయితే కొంచెం మైనస్ పాయింట్ అయితే అయింది. సరే అనేసి అక్కడ పోయేసి మన ఇందుకు అయితే హెచ్చరించింది, నువ్వు మీ అమ్మలాగా ఎందుకు లేవు, మీ అమ్మ కానీ ఈ ప్లేస్లో ఉంటే మీ అమ్మ ఇప్పటికి ఒక విద్వాంసం సృష్టించింది, మీ అమ్మ తెలివి నీకు ఎందుకు రాలేదు అనేసి ఆలోచించింది. వస్తుంది, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కావ్య శక్తిని తెలుసుకోవడానికి కొంచెం టైం అయితే పట్టింది. కాబట్టి ఆ టైం అయితే మన ఇందులో అయితే పడుతుంది. ఇందులో పట్టిన తర్వాత సైలెన్స్ మొత్తానికి అయితే మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో కూడా చూపించారు కదా, మన ఇందు రాజు అయితే ఆఫీస్కి బయలుదేరడం అయితే చూపించారు. బయలుదేరిన తర్వాత అక్కడ ఆఫీస్లో ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇక్కడ కొన్ని ఎమోషన్స్ అయితే క్యారీ చేయడంలో కొంచెం మిస్ అవుతూ ఉంటారేమో అనిపించింది నాకు. ఇక్కడ సేమ్ టు సేమ్ బ్రహ్మముడి సీరియల్ ఏముంటుందంటే, ఒకరికి నిజం తెలిస్తే ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకెవరికి నిజం తెలియదు. ఒక 2 నెలలు 3 నెలల పాటు నిజమైతే తెలియదు. కానీ ఇప్పుడు 2 నెలలు కాకుండా కొంచెం తొందరగా అయితే నిజం తెలియాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నందునే మన హిందూ చెల్లెలు అనేసి కన్ఫర్మ్ అయితే అయింది. అంటే తాళ్ళుబొట్టు చూసి, ఏందక్క నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకున్నావు, అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అక్క అనేసి కొంచెం నిలదీసే కొందికి, అసలు నువ్వు ఊరు అడగడానికి ఏదో సొంత చెల్లెల్లాగా ఫీల్ అయిపోతా ఉన్నావు మన కావ్య అనే కొందికి, మన హిందూ అనే కొందికి, నేను నీ సొంత చెల్లెలు అక్క, నందు అక్క అనేసి రివీల్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కొంచెం బాగా చూపించారు. అక్కడ రివీల్ అయిపోయింది కాబట్టి ఇంక మనకేం లేదు, ఇంకా మనకు పెళ్ళిళ్ళు మాత్రమే మిగిలిండే. అలాగే ఆఫీస్కి పోయిన తర్వాత మన రాజునైతే ఇప్పుడు వాళ్ళ అమ్మ ఫోటో అయితే చూసింది. ఆల్మోస్ట్ వాళ్ళ అమ్మ ఫోటో అయితే బుక్ ప్రకారం చూసింది. చూడండి ఎన్ని కొత్త ఎపిసోడ్స్ వస్తున్నాయో. బుక్ ఒకటి ఎక్స్ట్రా పెట్టారు. బుక్ అయిపోయిన తర్వాత శాలరీ ఎంప్లాయీస్ గురించి ఒక ఎపిసోడ్ అయితే మన రాజ్ కావ్య పైన అయితే తీశారు. అది అయిపోయిన తర్వాత మన హిందూ వచ్చి వీళ్ళనమ్మ గురించి ఒక ఎపిసోడ్ అయితే తీశారు. అది అయిపోయిన తర్వాత పెద్ద ట్విస్ట్, సీరియల్లోకి అంత పెద్ద ట్విస్ట్ మన లక్కీ వాళ్ళ అమ్మ రేఖ అని రివీల్ చేశారు. ఇన్ని ట్విస్టులు రివీల్ చేస్తారంటే ఖచ్చితంగా ఇంకా చాలా ట్విస్టులు రాబోతున్నాయి. అందుకోసమని నేను చెప్పింది, రాజ్ కావ్య బ్రతికే ఉన్నారు, రాజ్ కావ్య మనకు వస్తూనే ఉంటారు, ప్రతిరోజు ఎపిసోడ్లో వస్తూనే ఉంటారు అనేసి నేను అందుకోసమనే మీకు చెప్పింది. ఇలాంటి ట్విస్టులు ఇంకా ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే, ఆఫీస్లో ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయాలనుకుంటారు. కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక రాజ్ కావ్య ఫోటో అయితే చూడాలి. చూస్తే ఖచ్చితంగా మన రేఖ గారు అయితే చూపించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర సెల్లోనే ఉంది. అలాగే ఈ రేఖ కనపడకుండా ఇన్ని రోజులు ఈ ఫోటోని దాచిపెట్టాను, ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఈ ఫోటోని నేను వాల్ పైన పెడతాను అనేసి అక్కడ వాల్ పైన పెట్టే ఛాన్స్ ఉంది. ఆ వాల్ పైన పెట్టిన తర్వాత ఇప్పుడు రాజు కూడా షాక్ అవుతాడు. రాజు షాక్ అయిన తర్వాత అక్కడ రాజు
ఇంద్ర నాలాగానే ఉంటాడు, అసలు ఏమి ఎక్కడ అనేసి రాజు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పోయేసి అసలు నేను ఎవరు, నేను దొరికానా మీకు అనేసి కొన్ని క్వశ్చన్లు అయితే వాళ్ళ అమ్మని అడిగి నిజం రాబట్టే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మళ్ళీ మన శృతి గారు కూడా ఉన్నారు కదా, అబ్బా ఆఫీస్కి వచ్చారు కాబట్టి రాజుకి నిజం చెప్తామా అనేసి అనుకునే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. ఇవన్నీ తొందరగా జరిగితే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ సీరియల్ పైన బాగా నెగిటివిటీ వచ్చేసింది. ఆ నెగిటివిటీని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోదండి. సీరియల్ శుభం కార్డ్ అనే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.